రష్మిక విజయ్ దేవరకొండ గారికి అఫైర్ ఉందని చాలా వరకు మనకి నెటిజన్లు చెప్పడం కానీ కొన్ని వీడియోస్ లేకపోతే వాళ్ళే కొన్ని పరోక్షంగా ఫోటోలు పెట్టడం కానీ మనం చూస్తున్నాం. అయితే గురుగారు వాళ్ళిద్దరికి ఏమైనా పెళ్లి జరిగే అవకాశం ఉందా వాళ్ళ జాతక ప్రకారంగా? ఇప్పుడు మా గోగినేని బాబు గారు అంటారు అనమాట, ఏమని గ్రహాలు హాస్పిటల్లో పుట్టవు నాయన, గ్రహాలు అనేవి మనుషులు హాస్పిటల్లో పుడతారు, అందువలన దాన్ని బట్టి చెప్పండి అంటారు. అలాగా ఈ యొక్క రష్మిక, ఈ దేవరకొండ, విజయ వాళ్ళు మామూలు మనుషులు అఫైర్స్ పెట్టుకుంటారు, ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మామూలు మనుషులు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టే తీర్పులు ఇచ్చుకుంది. ఎవరితో అన్నా లేచిపోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎవరితో అన్నా ఉండొచ్చు అని ఇచ్చారు. మేజర్లు అయిపోయారు, ఎలోప్మెంట్లు అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలుస్తారు, ఎవరికనే పిలవడానికి వరకే పోలీసు వాళ్ళ హక్కు. ఆ తర్వాత ఏమ్మా నీకు ఇష్టం లేదంటే ఆయన బొక్కలేస్తారు. కానీ నాకు ఇష్టమే నేను చేసుకుంటున్నానంటే మేజర్లను పోలీసులే వదిలేస్తున్నారు. ఇప్పుడు అంతా స్వతంత్రం వచ్చింది మేజర్ అయిన తర్వాత. సో రష్మికకి, విజయ్ దేవరకొండకి వీళ్ళకి అఫైర్ ఉంటే ఏమిటి, అఫైర్ లేకపోతే ఏమిటి? దే ఆర్ ఆల్ సూపర్ స్టార్స్. అఫైర్ పెట్టుకుంటారు. ఆమె రష్మికకి ఇష్టమైతే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే వాళ్ళకి అది అలాంటి ఏం లేవు. వాళ్ళ మీన్ మైండ్గా ఆలోచించరు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, సోషల్గా ఉండేవాళ్ళు, దే ఆర్ సోషల్లీ ఇన్క్లైన్డ్ పీపుల్. ఇకపోతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే రష్మిక కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీఈస్ అ మెచ్యూర్డ్ ఉమెన్. అండ్ విజయ్ దేవరకొండ కూడా రఫ్ అండ్ టఫ్గా ఉన్న సినిమాల్లో అలా ఉంటాడు, కానీ అతను జీవితం కోసం అతను కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే పెద్దల ద్వారా వాళ్ళ పెళ్ళి అవుతుంది. అంతేగాని ఈ యొక్క లవ్ మ్యారేజ్లు లేకపోతే ఇలాగా సినిమా యాక్టర్లు ఎవరు చేయరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరినన్నా చూడు, మామూలు మనుషుల్లో లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలు ఉంటాయి. సినిమా హీరోస్లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. పాత తరం నుంచి ఈ తరం వరకు అరేంజ్డ్ మ్యారేజ్లు చేసి కట్నాలు దుబ్బేస్తున్నారు, ఆస్తులు దుబ్బేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరినైనా తీసుకుని ప్రాపర్టీ ఉంటేనే చేసుకుంటున్నారు. అంత బిజినెస్ లైగా ఆలోచించే వీళ్ళు లవ్లు లేచిపోవడాలు ఎందుకుంటాయమ్మా? అలాగే ఉండవు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.